హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు లంచ్ బాక్స్కి క్యాబేజ్ క్యాప్సికమ్ రైస్ చేసేద్దామా? ఒక ప్యాన్లోకి చూపిస్తున్న పోపు దినుసులు అన్నీ వేసేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని సాసవులు కరివేపాకు వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ దోరగా వేయించుకునేద్దాం. ఇప్పుడు ఇందులోకి బాయిల్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ కూడా వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి క్యాప్సికమ్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. కాస్త పసుపు ఉప్పు వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను బాయిల్ చేసిన క్యాబేజ్ ఎందుకు వేసానంటే అలానే పచ్చిగా ఉన్నది వేస్తే ఆయిల్లో వేగడానికి టైం పడుతుంది అనమాట. అందుకని నేను కాసేపు బాయిల్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మీ కారానికి తగ్గట్టు కారం, ధనియా పొడి, సాల్ట్ అండ్ ఈ పౌడర్ మనం స్టార్టింగ్ లో డ్రై రోస్ట్ చేసుకున్న పోపు దినుసులన్నీ పౌడర్ చేసుకున్న పౌడర్ అనమాట. ఈ రెసిపీకి మెయిన్ ఈ పౌడరే అనమాట. మూత పెట్టేసి కాసేపు అలా వదిలేస్తే బాగా ముక్కలకి అది క్యాబేజ్కి కానీ క్యాప్సికమ్కి కానీ మసాలా బాగా పడుతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. తినండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా క్యాబేజ్ క్యాప్సికమ్ రైస్.